చూసినట్లయితే తర్వాత భాగంలోకి వస్తాం. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం మనం ధ్యానించుకుందాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయాను. ఎంత బాధాకరమైన విషయం దేవుని బిడ్డలారా. 3వ శ్రమ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క పోతీఫర్ యొక్క భార్య ఆ యోసేపు అక్కడ ఆమె దగ్గర నుంచి పారిపోవడం ఆమె చూసిందో, మనకందరికీ కూడా తెలుసు. ఆ పోతీఫర్కు వెళ్ళి చెప్పడం ప్రారంభించింది. ఎంత బాధాకరమైన విషయం అంటే దేవుని బిడ్డలారా, ఆ పోతీఫర్ ఏం చేస్తాడంట, ఒక ప్రత్యేకమైనటువంటి చెరసాల, అందరూ వేయబడినటువంటి చెరసాల కాదు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే రాజులు ఖైదీలను బంధించేటువంటి చెరసాల అనేటువంటి మాట బైబిల్లో కనిపిస్తుందండి. ఒక ప్రత్యేకమైనటువంటి చెరసాలలో యోసేపు వేయబడ్డాడు దేవుని బిడ్డలారా. బైబిల్లో యోసేపే అంటాడు, ఆ యొక్క పానదాయకులటువంటి అధిపతిని చూసి, నేను ఏ పాపము చేయలేదు, నేను ఒక హెబ్రీయుడను, అయినప్పటికీ నేను ఇక్కడ ఉంచబడ్డాను. ప్రియమైన వాళ్ళరా, అతని యొక్క కలలు ఏమైపోయాయి, అతని యొక్క దర్శనము ఏమైపోయింది? ప్రియమైన వాళ్ళరా, శోధన అంటే ఏంటో నేను చెప్తున్నాను. యాకోబు అన్నటువంటి మాట, బైబిల్లో మనం చదువుకున్నటువంటి మాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, వై టెంప్టేషన్స్, వై ట్రయల్స్. యాకోబు అన్నటువంటి మాట అండి. బైబిల్లో చూసినట్లయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. నీ జీవితంలో శోధనలు ఉన్నాయా? రిమెంబర్ దట్ యు ఆర్ అండర్ ఎ టెస్ట్, ఆర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్. ఒక స్కానింగ్, విశ్వాసము అనేటువంటి ఆ యొక్క స్కానర్లో నీవు వెళ్తుంటున్నావు దేవుని బిడ్డలారా. నీ విశ్వాసమునకు కలుగునట్లు పరీక్ష, లేదా నీ విశ్వాసమునకు ఆ యొక్క పరీక్ష కలుగునట్లుగా శోధన. యోసేపు జీవితంలో కూడా దేవుని బిడ్డలారా దేవుడు పరిశోధిస్తున్నాడు. నేను తర్వాత ఆ భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. గాడ్ వాస్ టెస్టింగ్ జోసెఫ్, ద వర్డ్ వాస్ టెస్టింగ్ జోసెఫ్. దేవుని వాక్యము యోసేపును పరీక్షిస్తుందండి. ఎంత భయంకరమైనటువంటి మాట అంటే, చెరసాలలో కూడా దేవుడు యోసేపుతో తోడై ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు కూడా దేవుడు యోసేపును హెచ్చించడం ప్రారంభించాడు. పోతీఫర్ ఇంట్లో యోసేపు అధిపతిగా ఉన్నాడు, చెరసాలలో కూడా ఖైదీలకు అధిపతిగా ఉన్నాడు. పానదాయకుల అధిపతికి ఒక కళ వచ్చింది దేవుని బిడ్డలారా. ఆ కళకు యోసేపు అర్థము చెప్పాడు, భావము చెప్పాడు. ఆ కళ నెరవేరబడిందండి. ఆ సమయంలో యోసేపు ఒక మాట అంటాడు ఆ పానదాయకుల అధిపతిని చూసి, అయ్యా, నీవు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యోసేపు అన్నటువంటి మాట అంటే, ఇక ఎవ్వరు కూడా యోసేపును చెరసాలలో నుంచి బయటికి తీసేటువంటి వాళ్ళు ఎవరు లేరండి. ఎప్పుడైనా మీరు చెరసాలలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే, ఆ యొక్క స్టేషన్లో, ప్రిజన్లో ఖైదీలు ఉంటారండి. మనల్ని చూడగానే మొహము తిప్పుకుంటారు. ఎందుకు? అవమానము. మనల్ని చూడగానే అటువైపు వెళ్ళిపోతారండి. ఎందుకు? షేమ్గా ఫీల్ అవుతారు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూస్తే యోసేపు ఏ పాపము చేయలేదు. యోసేపు ఆ వ్యక్తిని చూసి ఒక మాట అన్నాడు, నీవు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అయితే బైబిల్లో రాయబడిన మాట, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకున్నాక అతన్ని మరచిపోయెను. ఎంత బాధాకరమైన మాట అండి. ఆ చెరసాలలో నుంచి బయటికి వచ్చే ఛానల్ ఒకటే ఒకటి ఉంది. అయితే ఆ ఛానల్ కూడా క్లోజ్ అయిపోయింది దేవుని బిడ్డలారా. 3వ శోధన, 3వ రకమైనటువంటి శ్రమ దేవుని బిడ్డలారా. మేలులు పొందినటువంటి వాళ్ళు కూడా అతన్ని మర్చిపోయారు, అతన్ని జ్ఞాపకము చేసుకోలేదు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, 2 సంవత్సరములు యోసేపు చెరసాలలో ఉన్నాడండి. వాట్ అబౌట్ డ్రీమ్స్? అతను కలిగినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కళలు ఏమైపోయాయి? బైబిల్లోనే రాయబడింది. ఆ పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళిన తర్వాత జోసెఫ్ వాజ్ ఇన్ ప్రిజన్ ఫర్ 2 years. 2 సంవత్సరములు అతడు చెరసాలలో ఉన్నాడండి. బైబిల్లో చూసామా ఏం జరిగిందో? ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. చివరిగా ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడినటువంటి మాట, రాజుకు దేవుడు ఒక కళ ఇచ్చాడండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి. రాజుకు ప్రతిరోజు ఆ కళ దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, శకునగాండ్రు అందరినీ పిలిపించాడంట ఇక రాజు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ యొక్క విద్యావంతులను పిలిపించాడంట. తన కళకు ఎవరైనా అర్థము చెప్తారా? బైబిల్లో రాయబడింది, ఐగుప్తు దేశంలో ఒకరు కూడా చెప్పలేకపోయారంట. ఆ సమయంలో పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని రాజుకు చెప్తాడు. బైబిల్లో చూసినట్లయితే ఆ యోసేపు రాజు దగ్గరికి పిలువబడతాడు.
ఆ కళ చెప్తాడు, ఆ కళకు అర్థము కూడా చెప్తాడు దేవుని బిడ్డలారా. అప్పుడు యోసేపు ఒక మాట, రాజు ఒక మాట అన్నాడండి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? క్యాన్ వి ఫైండ్ ఏ పర్సన్ లైక్ జోసెఫ్? ఎంత గొప్ప హెచ్చింపు దేవుని బిడ్డలారా. ప్రియమైన వాళ్ళారా, ముందు చూసినట్లయితే ఆ యొక్క పోతీఫర్ ఇంట విచారణకర్తగా ఉన్నాడు. ఆ ఇంట ఉండేటువంటి వారందరి మీద యోసేపు హెచ్చింపబడ్డాడు, అవునా? ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఉన్నటువంటి ఖైదులందరి మీద హెచ్చింపబడ్డాడు. అయితే మూడవదిగా చూసినట్లయితే యోసేపు ఎప్పుడైతే కళకు అర్థము చెప్తాడో, రాజు అంటే ఫరో, అదే రీతిగా పెద్దలు అనబడినటువంటి వాళ్ళు కూడా యోసేపు యొక్క కళను స్వీకరించారు, వారు సంతోషించారంట. మూడవ హెచ్చింపు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆ యొక్క రాజు ఫరో అన్నటువంటి మాట, నా ఇంటి వారందరి మీద కూడా నీవు అధికారివై ఉంటావు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, యూ విల్ రూల్ ఓవర్ మై హౌస్ అండ్ హౌస్ హోల్డ్. నా ఇంటిని నువ్వు ఏలడం ప్రారంభిస్తావు, పరిపాలించడం ప్రారంభిస్తావు. ఇంతకు ముందు పోతీఫర్ ఇంట ఎవరండి? పోతీఫర్ ఫరో యొక్క సేవకుడు. ఆ పోతీఫర్ ఇంట అధిపతిగా యోసేపు ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ యొక్క ఫరో ఇంట అధిపతిగా ఉన్నాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఆల్ ద పీపుల్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఈజిప్ట్ విల్ బి ఒబీడియంట్ టు యూ. ఏంటండి? యోసేపు యొక్క జీవితం మారిపోయింది దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడినటువంటి మాట, ఈ ఐగుప్తులో ఉండేటువంటి వారందరూ కూడా నీకు విధేయులు అవుతారు. మూడవదిగా చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఈ దేశము మీద నేను అధికారముగా ఉంచుతున్నాను. సింహాసనము తప్ప యోసేపు సమస్తమైన అధికారం నీకు ఇవ్వబడింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఆ యొక్క యోసేపు యొక్క శోధనలలో దేవుడు అతన్ని పరీక్షించడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా. మీరు గమనించండి, యోసేపు ఎక్కడ కూడా పాపము చేయలేదు. రెండవదిగా, నా జీవితంలో ఎందుకు ప్రభువా ఇటువంటి శోధనలు అనలేదండి. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 105వ కీర్తన 18-19 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందామా? 19వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 105:19. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చూడండి ఆ మాట, చూడండి దేవుని బిడ్డలారా. దేవుడు శోధించాడు, బట్ దేవుడు పరిశోధించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడింది కదా, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎప్పుడైతే యోసేపు జీవితంలో కలలు కన్నాడో, గుంతలో వేయబడినప్పుడు దేవుడి వాక్యం అతన్ని పరిశోధించింది. పోతీఫర్ ఇంట ఉన్నప్పుడు పరిశోధించింది. ఆ స్త్రీ అతన్ని శోధించినప్పుడు యోసేపు ఏ విధంగా ఉన్నాడు, వాక్యము పరిశోధిస్తుంది. చెరసాలలో వేయబడ్డాడు, దేవుని వాక్యము పరిశోధించింది. ఎందుకంటే 18వ వచనంలోనే రాయబడి ఉంటుంది, ఇనుము అతని బాధించను, సంఖ్యలు అతని కష్టపెట్టను అనేటువంటి మాట దేవుని బిడ్డలారా. యెహోవా వాక్కు అతని పరిశోధిస్తూ ఉంది. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, when you are under trials or temptations, remember the word will be testing you. నీవు శోధనలో ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యము నిన్ను పరిశోధిస్తూ ఉంటుంది, నీ విశ్వాసమును పరిశోధిస్తుంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే తిరిగి మన మూల భాగంలోకి వచ్చి నేను ముగిస్తాను. యాకోబు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడి శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఎవరు జీవ కిరీటము పొందుకుంటారంటండి? యాకోబు అంటున్నటువంటి మాట, శోధనలలో నిలిచిన వారే, శోధనలలో పడిపోయినటువంటి వాళ్ళు కాదు. యాకోబు అంటున్నటువంటి మాట, శోధనకు నిలిచిన వాడు జీవ కిరీటము పొందుకుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో కూడా నీవు శోధనలో పడకుండా నీ విశ్వాసములో నీవు జయ జీవితము కలిగి ఉంటే, నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నీవు జయ జీవితము కలిగి ఉంటే, యోసేపులాగా దేవుని బిడ్డలారా, శోధనల్లో అతడు ప్రభు కొరకు నిలబడ్డాడు, ఆ యొక్క కిరీటము పొందుకున్నాడండి. లేదా దేవుడు తనకిచ్చిన వాగ్దానములను, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క కలలను అతడు అనుభవించాడు దేవుని బిడ్డలారా. వై? బికాస్ హీ స్టూడ్ ఇన్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. శోధనలలో, శ్రమలలో అతడు నిలబడ్డాడు కనుక దేవుని బిడ్డలారా, ఎవరు శోధనలో ఆశీర్వదించబడతారో తెలుసా? మొదటిగా ఎవరైతే శోధనలో నిలబడతారో. రెండవదిగా, యోసేపుకు ఐగుప్తులో ఉండే శకునగాండ్రందరికీ ఉండేటువంటి ఒకే తేడా ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వారు ఎందుకు చెప్పలేకపోయారు అర్థము, ఇతడు ఎందుకు చెప్పగలిగాడండి.
బైబిల్లో రాయబడింది, రాజే అన్నాడు, కెన్ వీ ఫైండ్ ఎ పర్సన్, ఎ స్పిరిట్ఫుల్ పర్సన్ లైక్ జోసెఫ్? ప్రేమైనటువంటి వాళ్ళరా, నేను ఆ భాగము చూపించట్లేదు, కానీ యాకోబే ఏమంటాడో తెలుసా? ఓన్లీ స్పిరిట్ఫుల్ పర్సన్ కెన్ స్టాండ్ ఇన్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ప్రతి శోధనలలో, ప్రతి శ్రమలలో నిలబడ్డాడండి. అందుకే అతడు హెచ్చింపబడ్డాడు. ఆ పోతీఫర్ ఇంట ఒక పనివాడుగా ఉన్నాడు. ఆ యొక్క పోతీఫర్ ఇంట ఒక పనివాడుగా ఉన్నాడు. అయితే విచారణకర్తగా మారిపోయాడు. ఆ యొక్క రాజు అనేటువంటి ఫరో ఇంట అధికారిగా మారిపోయాడు. వై? హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. దేవునికి నమ్మకముగా ప్రతి శోధనలో నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగలిగినటువంటి మా ప్రభువానికి స్తోత్రములైన, శోధనలలో ఎవరు ఆశీర్వదించబడతారు అని వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉండగా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి శోధనలలో ప్రభువా క్రీస్తు కొరకు మేము నిలబడాలి నాయన. మా యొక్క ప్రతి శోధనలలో క్రీస్తు కొరకు మేము నిలబడాలి ప్రభువా. తండ్రి సహాయం చేయండి ప్రభువా. తండ్రి మేము కూడా ధన్యులముగా మేము పిలవబడాలి ప్రభువా. మీ ద్వారా మేము ధన్యులముగా పిలవబడాలి నాయన. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తు కొరకు మేము నిలబడేటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. ప్రభువా, ఈ సందేశము విన్నటువంటి వారు ఎవరైతే ఎటువంటి నానా విధములైన శోధనలో ఉన్నారు తండ్రి, ప్రభు కొరకు మేము నిలబడినట్లుగా మేము జీవ కిరీటము పొందుకోవాలి, వాగ్దానమును పొందుకోవాలి. యోసేపు ఆశీర్వదించబడినట్లుగా మేము కూడా ఆశీర్వదించబడాలి. ఒకవేళ ఈరోజు మేము చెరసాలలో వేయబడవచ్చు, ఒకవేళ మేము గుంతలో ఉండవచ్చు ప్రభువా, అయితే ఒకరోజు మేము కిరీటము పొందేటువంటి వారముగా ఉండాలి, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. మా జీవితంలో ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా దయతో, కృపతో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ పరిచర్యను ప్రేమించి ఎవరైతే ప్రభువా తన్ని తమ వంతు కానుకలు పంపిస్తున్నారు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమందునైనా ఈ కార్యక్రమం చూస్తున్న వారు ప్రభు ఎవరైతే రోగస్తులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారో తన్ని యేసు నామము దేవుని అభిషేకం వచ్చి ఆ శ్రమలలో, శోధనల, వ్యాధులలో, రోగములలో వారి సమస్యల నుంచి వారిని విడిపించును గాక. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.